నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణిలో 10,000 ఎకరాల అక్రమం చోటు చేసుకుంది. పోర్టర్లలోని లొసుగుల ఆధారంగా విలువైన భూములున్న ప్రాంతాల్లో వేల ఎకరాలకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేశారు. ప్రధానంగా ఎకరా కోట్ల రూపాయల ధర పలికే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ భూదోపిడీకి సీసీఎల్ఏకు సంబంధించిన 2 సహకారం అందించినట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల్లోని సిబ్బంది సైతం వారి బాటలో నడిచినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ధరణిలో సాధారణంగా నిర్వహించాల్సిన ప్రక్రియలేవీ లేకుండానే, దస్త్రాలను వాడకుండానే భూములపై యాజమాన్య హక్కులు మారినట్లు పలు జిల్లాల్లో కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై సాంకేతికత, రెవెన్యూ చట్టాల నిపుణులతో అధ్యయనం చేయించి ప్రాథమిక సమాచారం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్, ఐటీ విభాగాల వారితోనూ పరిశీలింపజేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భూముల హక్కులు దారి మళ్లినట్లు గుర్తించింది. మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ 2 రోజుల క్రితం ఐఏఎస్ అధికారులు, సైబర్ క్రైమ్, ఐటీ, ఎన్ఐసి, ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తదితర విభాగాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు దస్త్రాలను పరిశీలించగా అసైన్డ్, ప్రభుత్వ, మిగులు, భూదాన్ భూములతో పాటు వివాదాల్లో ఉన్న పట్టా భూముల్లోనూ వేల ఎకరాల దోపిడీ జరిగినట్లు తేల్చారు. రాష్ట్రంలో 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ప్రారంభమైంది. ఈ పోర్టల్లో ఉన్న భూ సమాచారం ప్రకారమే యజమానులకు హక్కులు దాఖలు పడతాయని, వాటి ఆధారంగానే క్రయ విక్రయాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పోర్టల్లో తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం పూర్తయిన వారికే యాజమాన్య హక్కులు, పట్టా, పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. ఓ విదేశీ సంస్థ ఈ సాఫ్ట్వేర్ రూపొందించడంతో పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. భూములకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులుంటే వాటిని సరిచేసేందుకు 33 రకాల మాడ్యూళ్లను తీసుకొచ్చారు. వీటి ఆధారంగా రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిచేసి పోర్టల్లో భూముల సమాచారం చేర్చి పట్టా, పాస్ పుస్తకం జారీ చేసేవారు. సరిగ్గా ఈ సాంకేతికతలోని లొసుగులను గుర్తించిన పలువురు వ్యక్తులు అక్రమానికి తెరలేపినట్టు తెలిసింది. మీ సేవ, తహసీల్దారు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు దస్త్రాలు ఏవీ రాకున్నా ప్రత్యేక సాఫ్ట్వేర్తో వివిధ కార్యాలయాల్లోని సిబ్బంది సాయం తీసుకుని హక్కులను మార్చేసినట్లు అంచనాకు వచ్చారు. హక్కులు మారిన భూముల్లో ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాల్లో వేల ఎకరాల్లో, పలు గ్రామీణ జిల్లాల్లో వందల ఎకరాల్లో ఉన్నట్లు అంచనాకు వచ్చారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని రావెల్కోల్లోని 4 పార్సిళ్లలో ఎకరాల కొద్దీ భూములు వేరే వారి పేర్లపైకి మారినట్లు గుర్తించారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే ఇక్కడ ఒక చోట 16 ఎకరాలు, మరో చోట 15.28 ఎకరాలు ఇతరుల పేర్లపైకి మారినట్టు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో విలువైన భూములు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్ని పట్టా భూములు ఇతరుల పేర్లపైకి మారాయి. వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమం ఆనుపానులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాల్లో ఎక్కడా మార్పు చేర్పులు జరగకపోవడం గమనార్హం. ఈ తతంగంలో హైదరాబాద్లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి చెందిన 2 హస్తం ఉన్నట్లు విచారణ బృందం తేల్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తి, నిజామాబాద్ జిల్లాకు చెందిన కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మరో వ్యక్తి సహకారంతోనూ కొన్ని భూములపై హక్కుల మార్పిడి జరిగినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత పాత సాఫ్ట్వేర్ను కొనసాగుతున్న సమయంలోనూ కొన్ని జిల్లాల్లో హక్కులను మార్చినట్లు అనుమానిస్తున్నారు. విచారణ బృందం గుర్తించిన అనుమానితుల్లో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మాజీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. పలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు, గ్రామస్థాయి సిబ్బంది, దళారులు సైతం ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆన్లైన్లో ఎలాంటి దరఖాస్తులు, వినతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను కనిపెట్టి వాటికి బాధ్యులైన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు అందజేసినట్లు తెలిసింది.